ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితుడిగా ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుంది? జిల్లా రాజకీయాల్లో వలసపక్షిగా మారిన మంత్రి సురేష్ తన పట్ల వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? ముచ్చటగా మూడోసారి స్థానచలనం పొందిన మంత్రి ఆదిమూలపు వచ్చే ఎన్నికలు కత్తి మీద సాములా మారనున్నాయా? ఎర్రగుంటపాలెంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రికి ప్రస్తుతం కొండేపి నుండి అధిష్టానం పోటీకి సిద్ధం చేసింది. వరుస విజయాల్లో ఉన్న మంత్రి కొండేపిలో నెగ్గుకు రాగలడా? ఏందా కథ ఇప్పుడు చూద్దాం. కొండేపి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం పార్టీ ఏదైనా కమ్మ సామాజిక వర్గం నేతల కనుసన్నల్లోనే ఉంటుంది ఇక్కడ పెత్తనం. గతంలో జిల్లా పెద్ద ఆయనగా పిలుచుకునే దామచర్ల ఆంజనేయులు ఇక్కడ టీడీపీ పక్షాన, పోతుల రామారావు కాంగ్రెస్ పక్షాన రాజకీయం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొండేపిని ఎస్సీ నియోజకవర్గం చేయగా అప్పుడే రాజకీయ ఆరంగేట్రం చేసిన దామచర్ల రాజకీయ వారసుడు దామచర్ల జనార్దన్ ఒంగోలు నియోజకవర్గంపై దృష్టి పెట్టగా, దామచర్ల మరో రాజకీయ వారసుడు యువనేత దామచర్ల సత్య, ఆయన తండ్రి దామచర్ల పూర్ణచంద్రరావు కొండేపి నియోజకవర్గంపై పెత్తనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి ఎన్నికల బరిలో నిలిచి ఇప్పటికే 2 సార్లు విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. దామచర్ల సత్య అండదండలతో ఎమ్మెల్యేగా స్వామి దూసుకుపోతున్నారు. అసెంబ్లీలో అధికార వైసీపీ పార్టీపై గళం విప్పుతూ టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు కూడా పుష్కలంగా పొందాడు. ఇటీవల యువగలంలో కూడా నారా లోకేష్ యువ టైగర్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే స్వామి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అంటూ టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. అందుకే ఎలాగైనా సరే ఎమ్మెల్యే స్వామికి చెక్ పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ మంత్రి ఆదిమూలంను ఇక్కడ బరిలో నిలిపారు. ప్రస్తుతం ఇది జిల్లాలో నడుస్తున్న చర్చ. వలస పక్షిగా మారి నియోజకవర్గాలు మారుతూ విజయం సాధిస్తూ వస్తున్న మంత్రికి ఆదిలోనే కొండేపిలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయా? ఇక్కడ వైసీపీ 2 గ్రూపులుగా వీడి ఒకరిపై ఒకరు పెత్తనం కోసం పాకులాడుతున్నారు. మరోవైపు గతంలో వైసీపీలో ఉన్న పోతుల రామారావు ఇప్పుడు టీడీపీ పక్షాన ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు మంత్రి ఆదిమూలం సురేష్ ఎక్కడ పోటీ చేసినా ఆ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి ఆనవాలు లేకుండా నియోజకవర్గంలో వ్యతిరేకత మూటగట్టుకుని నియోజకవర్గాలు మారుతూ వస్తున్న వలస పక్షికి కొండేపిలో బుద్ధి చెప్పాలి అంటూ ప్రచారం ముమ్మరం చేశారు. సుమారు 5 సంవత్సరాలు మంత్రిగా ఎప్పుడన్నా మా కొండేపి నియోజకవర్గానికి వచ్చి నువ్వు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో చెప్పగలవా అంటూ నిలదీయటానికి శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. అధికార వైసీపీ పార్టీపై వ్యతిరేకత, నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు వీటన్నింటినీ 2 నెలల్లో చక్కబెట్టుకుని మంత్రి కొండేపిలో వైసీపీ జెండా ఎగరవేయగలడా అనేది రాజకీయ విశ్లేషకుల వాదన. మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే స్వామికి సౌమ్యుడిగా పేరు, నియోజకవర్గంపై పూర్తిగా పట్టు, అలాగే ఎమ్మెల్యే స్వామికి మద్దతుగా యువనేత దామచర్ల సత్య పూర్తి సహాయ సహకారాలు. స్వామికి మద్దతుగా దామచర్ల సత్య. మరి మంత్రి ఆదిమూలపుకు నియోజకవర్గంలో దిక్కెవరు? మంత్రి ఆర్థికంగా తలబడగలిగినా కొండేపిలో అంతకు మించి దామచర్ల సత్య అర్ధబలం అంగబలం స్వామికి అండగా ఉన్నంతకాలం ఇక్కడ ఎగిరేది టీడీపీ జెండానే అంటున్నారు కొండేపి నియోజకవర్గ ప్రజలు. అందుకేనేమో మంత్రి తర్జన భర్జన పడుతూనే ముఖ్యమంత్రి మాట కాదనలేక కొండేపిలో పోటీకి సిద్ధమయ్యారు. వలస పక్షిగా మారి వరుస విజయాల్లో ఉన్న మంత్రికి మరో విజయం వరిస్తుందా, లేక హ్యాట్రిక్ విజయంతో ఎమ్మెల్యే స్వామి కొండేపిలో టీడీపీ జెండా ఎగరవేస్తాడా అనేది మరో 3 నెలలు వేచి చూడాలి. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.